ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ కి ముందు టీమిండియాకు ఇది నిజంగానే గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈ టోర్నీలో ప్రారంభం నుంచి జట్టును పీడిస్తున్న సమస్య బ్యాటింగ్ లైనప్. దీనికోసం కోచ్ గౌతమ్ గంభీర్ వింత వింత ప్రయోగాలు చేశాడు. టాప్ ఆర్డర్ బ్యాటర్లను 7-8 స్థానాల్లో పడేసి హిట్టర్లను తీసుకొచ్చి ఫస్ట్ డౌన్ లో ఆడించాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అంటూ రచ్చరచ్చ చేశాడు. అయితే మొత్తానికి శ్రీలంకతో జరిగిన సూపర్ 4 చివరి మ్యాచ్ లో బ్యాటింగ్ ఆర్డర్ సెట్ అయిపోయింది. ఈ మ్యాచ్ లో టీమిండియా మిడిల్ ఆర్డర్ రాణించడం ఆనందించదగ్గ విషయం. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ తర్వాత ఇప్పటి వరకు ఏ ఒక్కరు పూర్తి స్థాయిలో రాణించలేకపోయారు. కానీ శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. తిలక్ వర్మ, సంజు శాంసన్ కాంబినేషన్ లో మిడిల్ ఓవర్లలో పరుగులు రాబట్టారు. నిదానంగా ఆడుతూనే ఓవర్ కి 10 రన్ రేట్ చొప్పున మెయింటైన్ చేశారు. ఈ మ్యాచ్ లో 9 ఓవర్లకే టీమిండియా ఇద్దరు ఓపెనర్లతో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వికెట్ ను కోల్పోయింది. అప్పటి నుంచి మరో వికెట్ పడకుండా తిలక్ వర్మ, సంజు శాంసన్ జట్టును ముందుకు నడిపించారు. ఆ ఇద్దరు కలిసి 16వ ఓవర్ వరకు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. 23 బంతుల్లో ఒక 4, 3 సిక్సర్లతో సంజు శాంసన్ 39 పరుగులు చేయగా తిలక్ వర్మ ఆఖరి వరకు క్రీజ్ లో కొనసాగి 34 బంతుల్లో 4 4లు, 1 6 తో 49 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. సంజు, తిలక్ వీరిద్దరూ ఏకంగా 4వ వికెట్ కు 66 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇన్నాళ్ళు టీమిండియా ఇలాంటి మిడిల్ ఆర్డర్ కోసమే ఎదురు చూస్తుంది. కానీ ప్రయోగాలతో భారత బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. ఓపెనర్లు మిడిల్ ఆర్డర్ సెట్ అయినప్పటికీ కీలకమైన ఫస్ట్ డౌన్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విఫలమవడం టీమిండియాను కలవరపెడుతుంది. సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నీలో పెద్దగా రాణించలేకపోయాడు. అయితే దుబాయ్ వేదికగా పాకిస్తాన్ తో ఆదివారం జరిగే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో సూర్యకుమార్ కూడా ఫామ్ లోకి వస్తే భారత్ కు తిరిగి ఉండదు. ఇక హిట్టర్లు హార్దిక్ పాండ్యా, శివన్ దూబే కూడా ఆఖర్లో బౌండరీలు బాధితే భారీ స్కోర్ ఖాయం. బౌలింగ్ లో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ రాణిస్తుండగా అక్షర్ పటేల్ తడబడుతున్నాడు. హార్దిక్ పాండ్యా స్థిరంగా బౌలింగ్ చేస్తుండగా ఫైనల్లో బుమ్రా తన మ్యాజిక్ చూయిస్తే పాకిస్తాన్ పై వన్ సైడ్ గా గెలవచ్చు.